ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే వస్తువులు ఉన్నాయో మనము ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఇవ్వగలిగే వాళ్ళు ఇస్తారు. ఇవ్వలేని పరిస్థితిలో ఏం చేయాలి? కూరగాయలు కానీ లేకపోతే ఈ బియ్యం కానీ కొన్ని సందర్భాలలో కొంతమందికి మీరు అన్నారు ఇప్పుడు పితృదేవతలకి ఆచరించాల్సిన విధి విధానాలు ఆచరించకపోతే ఖచ్చితంగా వాళ్ళ వంశం అభివృద్ధి ఉండదు, ధనానికి లోటు ఉంటుంది, సంపద ఉండదు అన్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడి నుంచన్నా మేము మా పెద్దలకి మేము కొంచెం స్వయం పాకం ఇవ్వాలి లేకపోతే ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళకి, డబ్బు లేదు అనుకునే వాళ్ళకి ఏ విధమైన ఆచారం ఉంది? ఏం ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు? మీరు అడిగినటువంటి ప్రశ్నకమ్మ, ఈ రోజుల్లో ధనము లేని వాళ్ళు అంటే పేదరికం స్థాయి నుంచి ఉన్నత స్థాయికి అందరూ చేరుకున్నారు. ఎక్కడో కనబడతారు మనకు ధనము లేని వాళ్ళు, సంచార జీవులకి ఉండకపోవచ్చు. వాళ్ళకి కూడా ఏదో ఒక విధంగా ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సంపాదించుకుంటున్నారు. భిక్షగాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారే. కాబట్టి సంపాదన లేని మానవులంటూ లేరు, ఉన్నారు కానీ అతి తక్కువ మందిగా ఉన్నారు. ఎవరికి శక్తి అనుసారము ఆ విధమైనటువంటి విధంగా ఈ పెత్తరామాస్య సెప్టెంబర్ 21వ తారీఖు రోజున ఆచరించాలి. ఏవీ లేవు, నేను చేయలేకపోతున్నాను, నేను అశక్తుణ్ణి, నా భార్య సహకరించట్లేదు, ఇలా నాకు ఏ విధంగా నాకు సహాయం లేదన్నప్పుడు మనుష్య సంచారం లేని ప్రదేశానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 12 చేరుకొని దక్షిణ దిక్కు వైపుగా తలపెట్టి బిగ్గరగా బాధపడుతూ, తల్లిదండ్రులకి చేయలేకపోయినా, ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి రుణాన్ని నేను తీర్చలేకపోయానని చెప్పి బాధపడుతూ ఎంతో వేదన చెందుతూ సాయంత్రం వరకు కూడా, సూర్యాస్తమయం వరకు కూడా తలుచుకుంటూ ఉండాలట. ఉండి ఇంటికి తిరిగి రమ్మని శాస్త్రం చెప్పబడి ఉంది. నా అశక్తత వల్ల నాకు శక్తి లేదు, నేను ధనాన్ని సంపాదించుకోలేకపోయాను, నిర్ధనుణ్ణి అని చెప్పుకొని తల్లిదండ్రులకి గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఆ రోజంతా, ఆ పూటంతా గడిపి సాయంత్రానికి ఇంటికి చేరుకోమని శాస్త్రం. ఇది చేయడం వల్ల కూడా పితృదేవతలు నిజంగా అలాంటి కనుక స్థితి ఉంటే పితృదేవతలు ఎదురు చూస్తారు కదమ్మా, వాళ్ళు వాస్తవాన్ని గ్రహిస్తారు కదా. గ్రహించినప్పుడు అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. నిజమే, నా సంతానం, నా వారసులకి ఈ విధమైనటువంటి స్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇంతకన్నా ఇంకేం చేయలేడు, మనం అనుగ్రహిద్దామని చెప్పి ఆ రోజు నుంచి అనుగ్రహించడం మొదలు పెడతారు. అతను గొప్పవాడు కావడానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది.